భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ మహాబాహువులు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించడం నిస్సందేహంగా అతి కష్టమే. కానీ తగిన సాధన ద్వారా, వైరాగ్యం ద్వారా ఇది సాధ్యపడుతోంది. ఇక్కడ సాధన అంటే ఏమిటి? కృష్ణ భక్తి భావన అనే సాధన ద్వారా మనిషి 9 రకాల భగవత్ సేవలలో నెలకొనగలుగుతాడు. అటువంటి భగవత్ కార్యాలలో మొట్టమొదటిది, ప్రధానమైనది కృష్ణుని గురించి వినడం. మనస్సులోని సమస్త దోషాలను కడిగివేయడానికి ఇది చాలా శక్తివంతమైన దివ్య విధానం. మనిషి ఎంత ఎక్కువగా కృష్ణుని గురించి విన్నప్పుడు అంత ఎక్కువగా జ్ఞానవంతుడై కృష్ణుని నుండి మనస్సును దూరంగా తీసుకుని పోయే సమస్తం నుండి విడిపడతాడు. భగవంతునికి సంబంధించని కార్యకలాపాల నుండి మనస్సును దూరం చేయడం ద్వారా మనిషి సులభంగా వైరాగ్యం పొందుతాడు. వైరాగ్యం అంటే భౌతిక వస్తువుల నుండి విరక్తి, మనస్సును ఆత్మలలో నెలకొల్పడం అని అర్థం. సాధన, వైరాగ్యం ద్వారా మానవుడు ఆధ్యాత్మిక సంతుష్టి పొందుతాడు. ఇది అచ్చం ఆకలితో ఉన్న వ్యక్తి తాను తినే ప్రతి ముద్దకు సంతుష్టి పొందడం వంటిది. ఆకలిగా ఉన్నప్పుడు మనిషి ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా సంతుష్టిని, శక్తిని పొందుతాడు. ఇది చక్కని వైద్యము. సరియైన పథ్యంతో రోగాన్ని నయం చేయడం వంటిది. అందుకే శ్రీకృష్ణ భగవానుని దివ్య కలాపాలను వినడం పిచ్చి మనస్సుకు చక్కని వైద్యమైతే, కృష్ణునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినడం రోగికి యుక్తమైన ఆహారం అవుతుంది. ఈ చికిత్సయే కృష్ణ భక్తి భావన పద్ధతి. జై శ్రీకృష్ణ.